హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. అయితే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలామంది కూడా వాహనమిత్ర పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు అర్హుల జాబితాలు ఎప్పుడు విడుదలవుతాయి అనే దాని మీద వీడియో అయితే అడుగుతూ ఉన్నారండి. సో నేనొచ్చేసి ఈ వీడియోలో వాళ్ళందరి కోసము క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క 2025 సంవత్సరానికి సంబంధించినటువంటి వాహనమిత్ర పథకం ఫైనల్ ఎలిజిబుల్ లిస్టు ఎప్పుడు వస్తుంది? ఎలా చెక్ చేసుకోవాలి? అండ్ అదే విధంగా చాలామందికి ఈ యొక్క ఎన్‌బీఎం పోర్టల్‌లో ఆన్‌లైన్ స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు స్టేటస్ దగ్గర పెండింగ్ అని చూపించి రిమార్క్స్ దగ్గర వెహికల్ నంబర్ అయితే చూపిస్తుందన్నమాట. అయితే ఈ విధంగా చూపించినటువంటి వాళ్ళకు వాహనమిత్ర పథకం కింద 15,000 వస్తుందా లేదా? సో ఇన్ కేస్ రావాలి అంటే ఏం చేయాలి? ఈ వివరాల గురించి చెప్తాను. మరికొంతమందికి ఏం చూపిస్తుందంటే ఓన్లీ స్టేటస్ దగ్గర పెండింగ్ అని మాత్రమే చూపిస్తుందన్నమాట. రిమార్క్స్ దగ్గర ఎంప్టీగా అయితే ఉందన్నమాట. సో మీరు కూడా ఆ విధంగా స్టేటస్ చెక్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అయితే నాకు సెండ్ చేయండి స్క్రీన్ షాట్స్. దాన్ని బట్టి అక్కడ కూడా మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో నన్ను అడిగినటువంటి వాళ్ళందరికీ కూడా రిప్లై అయితే ఇచ్చాను టెలిగ్రామ్ గ్రూప్‌లో. ఓకేనా? సో మీరు స్టేటస్ చెక్ చేసుకొని చెప్తేనే కదా అక్కడ ఏం చూపిస్తుందో తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా స్క్రీన్ షాట్స్ అయితే సెండ్ చేసి క్లియర్‌గా అయితే అడగండి. సో ఎన్‌బీఎం పోర్టల్‌లో ఈ యొక్క స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో కూడా నేను వన్ బై వన్ అయితే ప్రాసెస్ చెప్తాను. సో తప్పకుండా మీరందరూ కూడా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కూడా అడగండి. సో ప్రీవియస్ వీడియోస్‌కి చాలామంది కూడా బాగా రెస్పాన్స్ అయితే అయ్యారు. సో ఈ వీడియో కూడా అదే విధంగా రెస్పాన్స్ అవుతారని అనుకుంటూ ఉన్నాను. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్‌ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి నా ఎక్స్‌ప్లనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే సో మొట్టమొదటగా ఈ వాహనమిత్ర పథకానికి సంబంధించినటువంటి ఈ 2025 సంవత్సరంలో ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు విడుదలవుతుంది అని చాలామంది కూడా అడుగుతున్నారు. యాక్చువల్‌గా మనకు ఈ యొక్క అర్హుల జాబితాను మనకు ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పారంటే నిన్నటి రోజున విడుదల చేస్తామని చెప్పారనమాట. డేట్స్ అయితే అనౌన్స్ చేశారు కదా ఫస్ట్ మనకు. ఆ డేట్స్ ప్రకారం నేను కూడా మీకు ఇదివరకు చెప్పాను. 24వ తారీఖున ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల కాబోతుంది అనని. బట్ మనకు నిన్నటి రోజున విడుదల చేయలేదన్నమాట. ఓకేనా? సో యాక్చువల్‌గా మనకు ఈరోజు మార్నింగ్ లేటెస్ట్‌గా వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఏం చెప్పారంటే ఈ రోజున ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల చేస్తామని చెప్పున్నారండి. సో ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళకు రిమార్క్స్ ఉండడంతో ఈ అర్జీలైతే పెట్టుకుంటూ ఉన్నారు కదా! సో అర్జీలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా వీలైనంత త్వరగా వాళ్ళు వెరిఫికేషన్స్ చేసి వాళ్ళని కూడా అర్హులైనట్లయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో చేరుస్తూ ఉన్నారనమాట. ఇది కొంచెం లేట్ అవుతుంది అంతే. అందువల్ల నిన్నైతే విడుదల చేయాల్సినటువంటి అర్హుల జాబితాను ఈరోజైతే విడుదల చేస్తూ ఉన్నారు. సో మనకొచ్చినటువంటి అప్డేట్ ప్రకారం సో అర్జీలనేటువంటివి దాదాపుగా 3,20,000 పైగానే అర్జీలైతే పెట్టుకోనుండారు. సో వాళ్ళందరివి కూడా రీచెక్ చేసి అర్హుల జాబితాలో చేర్చాలి కదా! సో దానికి కొంచెం లేట్ అయితే అవుతుందండి. సో ఈరోజు మనకు విడుదల చేస్తామని చెప్పున్నారు. బట్ విడుదల చేసిన వెంటనే నేనైతే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తాను ఖచ్చితంగా. అర్హుల జాబితాలు విడుదల చేశారా అని, ఎలా చెక్ చేసుకోవాలని ఈ వివరాల గురించి. ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా నాకు తెలిసి గ్రామ వార్డు సచివాలయంకే వెళ్ళాల్సి ఉంటుంది. లేదు నాకు లిస్ట్ అనేటువంటిది అందినట్లయితే నేను మీకు వీడియో రూపంలో అయితే అందజేస్తాను ఖచ్చితంగా సరే. ఓకేనా? సో ఈ విధంగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ గురించి చాలామంది కూడా అడిగారు వీడియో చేయమని. సో మనకు ఈరోజైతే రిలీజ్ అవుతుంది. బట్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. ఇకపోతే ఈ యొక్క ఎన్‌బీఎం పోర్టల్‌లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు చాలామందికి కూడా ఓకేనా పెండింగ్ ఎట్ వెహికల్ నంబర్స్ అని చూపిస్తున్నది. సో ఇక్కడ పెండింగ్ ఎట్ వెహికల్ నంబర్ అని చూపించినట్లయితే సో మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఈ విధంగా నాకు చాలామంది కూడా స్క్రీన్ షాట్స్ అయితే సెండ్ చేశారు. వాళ్ళు చెక్ చేసుకొని టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా. మీరు కూడా సెండ్ చేయండి. దాన్ని బట్టి అయితే నేను కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఈ విధంగా ఎందుకు చూపిస్తుందంటే ఒకసారి వెహికల్ నంబర్స్ అయితే చెక్ చేసుకోండి ప్రాపర్‌గా. మీ యొక్క వెహికల్ డాక్యుమెంట్స్ అంటే ఈ యొక్క వెహికల్ బండి యొక్క కాగితాలు ఉంటాయి కదా! సో వాటిలో అండ్ అదే విధంగా ఈ యొక్క లైసెన్స్‌లో, ఆర్‌సీలో అన్నిట్లో ప్రాపర్‌గా ఒకే వెహికల్ నంబర్ ఉందా లేదా? ఏమైనా డిఫరెన్స్ ఉందా లేదా? ఇవన్నీ కూడా ప్రాపర్‌గా చెక్ చేసుకోండి మీరు. ఓకేనా? సో అన్నీ కూడా కరెక్ట్‌గా ఉన్నట్లయితే మీకు అయినా కూడా ఇదే విధంగా చూపిస్తున్నట్లయితే ఒకసారి గ్రీవెన్స్ రైజ్ చేసుకోండి. సో ఆల్రెడీ మనకు మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరైతే గ్రీవెన్స్ కూడా రిక్వెస్ట్ రేజ్ చేసుకున్నాడంట. సో వాళ్ళ రిక్వెస్ట్ కూడా అప్రూవల్ చేయడం అయితే జరిగిందని టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా మెసేజ్ చేసి కూడా చెప్పడం అయితే జరిగింది. మీరు కూడా ఆ విధంగా ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే గ్రీవెన్స్ అయితే పెట్టుకోండి తప్పగా ఏమన్నా యాడ్ అయ్యున్నట్లయితే నో ప్రాబ్లమ్. గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు మళ్ళా కూడా వెంటనే రీచెక్ చేసి మిమ్మల్ని అర్హులైనట్లయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్‌లో చేరుస్తారనమాట. మీరు గ్రీవెన్స్ పెట్టుకోకుండా అలాగే ఉన్నట్లయితే మీకు అమౌంట్ అనేటువంటిది అయితే రావడానికి చాలా అంటే చాలా కష్టం. సో గ్రీవెన్స్ పెట్టుకోవడానికి గల రిమార్క్స్ ఏమేమి ఉండాలి? సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లనేషన్ అయితే ఇచ్చున్నాను.
ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. లేదు అనుకుంటే ఇప్పుడు కూడా కొంచెం బ్రీఫ్గా అయితే చెప్తాను, ఏ రిమార్క్స్ ఉంటే గ్రీవెన్స్ పెట్టుకోవాలి అనే వివరాల గురించి. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ బిల్లుకు సంబంధించినటువంటి రిమార్క్స్ ఏమన్నా ఉన్నా సరే గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. అంటే అదేవిధంగా ఫిట్నెస్, వెహికల్ ట్యాక్స్, ఆర్సీ ఎక్స్పైర్డ్, నెక్స్ట్ వచ్చేసి 4-వీలరు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఇన్కమ్ ట్యాక్స్, ఇన్వాలిడ్ లైసెన్సు, లైసెన్స్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్, ఇన్వాలిడ్ వెహికల్ రిజిస్ట్రేషన్, వెహికల్ నాట్ ఫౌండ్, నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ ప్రాపర్టీ, నాట్ హ్యావింగ్ రైస్ కార్డు, పేమెంట్, అర్బన్ ప్రాపర్టీ, ఓకేనా. దాని తర్వాత వెహికల్ చేంజ్డ్ అండ్ సోల్డ్, ఇక రాంగ్ ఈకేవైసీ డన్ను. ఈ యొక్క 12 రిమార్క్స్లో మీకు ఏ రిమార్క్ చూపిస్తున్నా సరే తప్పుగా మీరు ఈ యొక్క గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. గ్రీవెన్స్ పెట్టుకున్న వెంటనే వాళ్ళైతే అప్రూవల్ పెడతారనమాట. వాళ్ళు మీ యొక్క రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి చెక్ చేశాక ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్లో నేమ్స్ అనేటువంటివి యాడ్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగా జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టేటస్ చెక్ చేసుకోండి. అక్కడ ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే, మీకు డౌట్ ఉన్నట్లయితే కమెంట్లో అడగండి. లేదు అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా కూడా అడగండి, నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను. ఓకేనా. సో స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలనుకుంటే ఇది మనకు ఎన్బిఎం పోర్టల్కి సంబంధించినటువంటి వెబ్సైట్ అనమాట. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చాక ఫస్ట్ ఇక్కడ స్కీమ్ నేమ్ అండ్ అదేవిధంగా ఇయర్, యూఐడి నంబరు, క్యాప్చర్ అని 4 ఆప్షన్స్ అయితే చూపిస్తుంటాయి. సో ఫస్ట్ వచ్చేసి స్కీమ్ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆటో డ్రైవర్ సేవలో, సో మనకు వాహనమిత్ర పథకాన్ని ఆటో డ్రైవర్ సేవలో పథకం కింద మార్చేశారనమాట. కొత్త నేమ్ ఇదే. ఓకే, కాబట్టి మీకు అందరికీ కూడా గుర్తుంటుందని నేను వాహనమిత్ర అనే పిలుస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నాను మీకు కూడా. సో ఇకపోతే ఇయర్ వచ్చేసి 2025, 2026 అని సెలెక్ట్ చేసుకోండి ఈ సంవత్సరానికి సంబంధించి. యూఐడి నెంబర్ అంటే మీ యొక్క ఆధార్ నెంబర్ అండి. ఎవరైతే అర్హులు ఉన్నారో సో అప్లికెంట్ లబ్ధిదారుడు వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ పెట్టుకోవాలి. ఇక ఇక్కడ కనిపిస్తున్నటువంటి నెంబర్ను ఇక్కడ క్యాప్చా బాక్స్లో అయితే ఎంటర్ చేసుకొని గెట్ ఓటీపీ అని కొట్టినట్లయితే మీ యొక్క ఆధార్కు లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కు ఓటీపీ అయితే జనరేట్ అవుతుంది. ఆ ఓటీపీని మీరు అక్కడ ఎంటర్ చేసుకున్నాక మీకు అప్లికేషన్ స్టేటస్ అనేటువంటిది ఈ విధంగా చూపిస్తుంది. ఒక్క సెకండ్ ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద మీరు. ఓకేనా. సో ఈ విధంగా మీకు అప్లికేషన్ స్టేటస్ అయితే చూపిస్తుంది. సో మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో మీకు అక్కడ క్లియర్గా ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ నెంబరు, అప్లికేషన్ డేటు, అప్లికేషన్ స్టేటస్, రిమార్క్స్ చూపిస్తాయి అనమాట. రిమార్క్స్ దగ్గర ఏమన్నా రిమార్క్స్ ఉన్నట్లయితే దాన్ని బట్టి మీరు గ్రీవెన్స్ రేజ్ చేసుకోండి. అప్లికేషన్ స్టేటస్ దగ్గర ఓన్లీ పెండింగ్ ఉన్నట్లయితే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. వాళ్ళైతే వెరిఫికేషన్స్ చేశాక మీకు అప్డేట్ అయితే చేస్తారు ఖచ్చితంగా. వెయిట్ చేయండి, అప్డేట్ అయితే అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా. సో లేదు రిమార్క్స్ దగ్గర ఏమన్నా ఉన్నట్లయితే రిమార్క్స్ పట్టి మీరు దాన్ని బట్టి నేను గ్రీవెన్స్ వేటేటికి గ్రీవెన్స్ రేజ్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్పాను. సో మీరు గ్రీవెన్స్ కూడా పెట్టుకోండి వీలైనంత త్వరగా. ఓకేనా. ఈ విధంగా ఈ యొక్క ఎన్బిఎం పోర్టల్లో స్టేటస్ కూడా చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకుంటేనే మీకు ఏం చూపిస్తుందని క్లియర్గా అర్థమవుతుంది. సో ఫైనల్గా వచ్చేసి ఎలిజిబుల్ లిస్టు ఈ రోజు విడుదల చేస్తామని చెప్పున్నారు. నేను అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.